హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కరివేపాకు కారం ముద్ద. ఈ కరివేపాకు అయితే హెల్త్కి చాలా మంచిదండి. మన హెయిర్కి, ఐస్కి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూసి నేర్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు నెయ్యి స్మెల్ పడదండి, అందుకే నేను ఆయిల్ వేసుకొని తింటున్నా. ఒకసారి చూడండి ప్రాసెస్. ముందుగా నేనైతే రైస్ వేడివేడిగా తిందామని రైస్ కడిగి పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది హీట్ కానివ్వాలండి, ఫ్రీ హీట్. అందులో కొద్దిగా మినుములు, అవి కొద్దిగా వేగిన తర్వాతకి నెక్స్ట్ అందులోకి కొద్దిగా శనగపప్పు ఉంటుంది కదండి, అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాతకి అందులోకి 2 స్పూన్స్ పల్లీలు, కొద్దిగా ధనియాలు వేసి దూరగా వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను తీసుకున్న కరివేపాకు సరిపోను ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. నేనైతే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన పల్లి మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి కొద్దిగా మనం ప్యాన్ పెట్టుకున్నాం కదండి, అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అదైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. మనం ఇట్లా కలుపుతుంటే మెత్తగా ఉండొద్దండి, సౌండ్ రావాలి. గలగల అని సౌండ్ వస్తుంది కదండి, ఎండిపోతే అలా రానివ్వాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న వేడి రైస్ని ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా కరివేపాకు ముద్ద వేసుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ పోసుకొని కలిపి తింటుంటే ఉన్నదండి స్వర్గమే. మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. బాయ్.